కాలేజ్ డేస్కి వెళ్ళిపోయారు. ఒక్కసారి టీమ్ ఎయిర్ అందరికి గట్టిగా క్లాప్స్ అండి. సందీప్ గారు అండ్ జోసెఫ్ గారు అండ్ సూర్య గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎయిర్. మామూలుగా లేదు. లాస్ట్లో ఆ ఆటో డైలాగ్ ఏదైతే ఉందో అందరం ఫిదా అయిపోయాము నిజంగా. సో ప్రెజెంట్ జనరేషన్ అందరూ కనెక్ట్ అయ్యేలాగా, సో అటు ఎమోషనల్ కనెక్షన్ ఇటు ఎంటర్టైన్మెంట్ రెండు సమపాలల్లో ఉన్నాయనిపిస్తుంది. అండ్ ఈటీవీ విన్లో సిరీస్ వస్తుంది అంటే ఖచ్చితంగా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లో హ్యాపీగా కూర్చొని సిరీస్లన్నీ అందిస్తున్నారు. ఒక #90s కానివ్వండి, ఒక అనగనగా కానివ్వండి, అండ్ ఇప్పుడు ఎయిర్ కానివ్వండి. సో మంచి మంచి కాంటెంట్ అందిస్తున్నటువంటి ఈటీవీ విన్ టీం అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అండ్ ఇప్పుడు ఎయిర్ టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. అండ్ అందరికీ నమస్తే అండి. సందీప్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంకా ఇద్దరం ఒకటే కాబట్టి మా ఫంక్షన్కి గెస్ట్గా వచ్చేసిన శివాజీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ తెలిసిన వాళ్ళే నాకు, మన రోషన్, భాను, జయతీర్థ, మిషన్ ఇంపాసిబుల్ అప్పుడు కో ఆర్టిస్టులు అందరం. వాళ్ళ ముగ్గురు, నేను, సందీప్, రిషబ్ శెట్టి అన్న. వాళ్ళ ముగ్గురు ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మా ముగ్గురికి మబ్బులు ఎగిరిపోయాయి అప్పుడు. ఫెంటాస్టిక్ యాక్టర్స్, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ వీళ్ళు ముగ్గురు. అండ్ సింజిత్ కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి వర్క్ చూస్తున్నాం, చాలా బాగుంది. ప్రౌడ్ ఆఫ్ యూ సింజిత్, ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ మా మనోజ్ డిఓపి, మా ఫ్రెండ్ బామర్దేయుడు, ఎప్పటి నుంచో వచ్చినప్పుడు తెలుసు. అతను వర్క్ ఎరగదీసేసాడు. కలర్ ఫోటోకి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేసాడు, సెకండ్ చేసాడు. తన వర్క్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ జోసెఫ్ డైరెక్టర్కి, తనని కలుస్తూ ఉండేవాడిని సందీప్ వాళ్ళ ఇంటి దగ్గర. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఆ జీవన్ అన్న, ఆర్టిస్టులు అందరికీ, సునీల్ అన్న, చైతన్య, హర్ష, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ చాందినీరావు ప్రొడక్షన్లో, సుహాస్ గారికి వెల్కమ్ అంట, నువ్వు ఏంటో మరి. అండ్ సందీప్కి, చాందినికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈటీవీ తెలుసండి బాబు, ఈటీవీ విన్ అని వచ్చేలోపు విన్ అనేసి తెలుసు కదా. ఫెంటాస్టిక్ కంటెంట్స్ వస్తున్నాయి. చాలా పెద్ద ఫ్యాన్ ఈటీవీ విన్ వర్క్కి. అండ్ దీనికోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను. నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ హాయ్, అండ్ వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. బేసిక్గా సుహాస్ గారి సినిమాలకి ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఇంత మాట్లాడారంటే సందీప్ గారు అండ్ చాందిని గారి కోసం అని అర్థమైంది మాకు. ఎస్. అండ్ ఇప్పుడు మంగపతిగా తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు రీసెంట్గా చేసిన మంగపతి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మీలో ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నారా? రోషన్ దగ్గర ఉంది ఐఫోన్. ఒక సినిమా ఆడితే పారేసుకుంటావరా నువ్వు? అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చదువు అంటే చాలా ఇష్టం అండి నాకు, కానీ చదువుకోవాలనుకున్నప్పుడు గాలికి తిరిగాను ఎక్కువ.
డెఫినెట్గా చదువు చాలా అవసరం, అనుమానమే లేదు. సహజంగా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళన్నీ అవుతాయి. అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ. అసలు ఎయిర్ అనే టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజే ఈటీవీ విన్లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ 90s కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది. చాలా హింస పిల్లలకి. హింస అంటే జనరల్గా సహజంగా ఆది మానవుడి నుంచి ఎవల్యూషన్ అయిపోయి వాడు రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని ఒక స్థాయి నుంచి ఎక్కడికో అవసరమైతే ఈ భూమి అంతా వెళ్ళిపోతే ఆకాశంలో ఎక్కడ ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన మనిషిని ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా మెదడు చేసే పని కదా. ఆ మెదడుని ఒకే చోట ఆ 4 గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య అది నా దృష్టిలో. న్యాచురల్గా చదవాలి వాడు, న్యాచురల్గా వాడికి రావాలి, అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలామందిని చూసారు. పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలి. సో ఈ సిరీసు అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పిల్లలు చదివేసి వెంటనే వాడు పెద్ద ఐఐటీలు ఇంజనీర్లు అయిపోయి వాడు దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో వాళ్ళందరినీ కింద తొక్కేసి వీడు మాత్రం పైకి లేసి అర్జెంటుగా సెటిల్ అయిపోవాలి, ఇది కార్యక్రమం. ఇది కాదు మనిషి అసలు. అలాంటి సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు మార్పు రావాలనే కోరుకోండి. ఎందుకంటే ఈటీవీ అంటేనే అకౌంటబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ. రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం. ఆయన సొసైటీ ఎలా ఉండాలి అని కలలు కన్నాడో వాళ్ళ సంస్థల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత గొప్ప కథలు తీసుకెళ్ళినా, ఎంత ఎంటర్టైన్మెంట్ కథలు తీసుకెళ్ళినా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు వాళ్ళు. అది లేకుండా వాళ్ళ కంటెంట్ ఉండదు, ఉండాలి. అలాగే నాకు ఈ మధ్య తెలుగు అనేది వదిలేస్తున్నాం. నేను స్క్రిప్ట్లో కూడా ఇంగ్లీష్ అని రాస్తున్నారు. నాకు బుర్ర పాడైపోతుంది. తెలుగు మాతృభాషలో ఉండేటటువంటి కిక్కు. మీరు జంధ్యాల గారి సినిమాలో కామెడీ ఇప్పుడు ఏమన్నా చేయమని చూద్దాం. తెలుగు గ్రిప్ కావాలి. తెలుగుని మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి, కానీ స్క్రిప్ట్లు తెలుగులో మ్యాక్సిమం రాసుకోండి. తెలుగులో ఉన్న మన అంటే అమ్మ భాషలో ఉన్నటువంటి ఫన్ కానీ ఎమోషన్ కానీ ఇంకా ఏ భాషలో దొరకదండి, ఎట్టి పరిస్థితిలో దొరకదు. ఇంకా నిజంగా చెప్పాలి, మీరు అనుకున్నది ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుద్ది ఆ స్క్రిప్ట్. అలా ముందు డైరెక్టర్లు అందరూ కూడా ప్లీజ్ ఇంగ్లీష్ అనే పదాన్ని ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి గత 3-4 సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంత ముందులాగా బయట నుంచి తీసుకురావట్లేదు. లక్కీగా మొన్న థ్యాంక్స్ నాని గారు ఎక్కడ ఇంకో బయట నుంచి వచ్చే వెళ్ళను తెచ్చుకోకుండా నేను చేయగలిగిన నమ్మకం పెట్టుకొని చేశారు. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడికి ఆ కిక్కు వేరే. అసలు ఆ భాషను చూస్తే ఆ కిక్కు వేరే. అంటే నేను ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నా కదా, చూస్తున్నా ఇంగ్లీష్ అని రాస్తున్నా. ఇంగ్లీష్ ఏంటారు మీ ముఖం? తెలుగు చక్కగా డైలాగు రాయండి ప్లీజ్. డైరెక్టర్లకు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఓకే, న్యూ ఏజ్ మేకింగ్, కొత్తగా ఆలోచన ఏమీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇంతకు మించి ఏమీ ఉండదు. మీరు ఎన్ని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్, ఆల్ అబౌట్ ఎమోషన్ సినిమా అంటే. అందుకే నిన్న కన్నప్పలో లాస్ట్ 1 hour ఇరగ తీసేసిందన్న కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది అమ్మ భాషలోనే ఉంటుంది. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్టు అయినా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. సో ఇక మా సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా సాయికృష్ణ గారు కానీ, నితిన్ గారు కానీ, అలాగే ఎంటైర్ టీమ్, ఈటీవీ విన్ టీం వాళ్ళు ఖచ్చితంగా టువర్డ్స్ సొసైటీకి ఉపయోగపడేది. అలాగే బ్రహ్మాండమైన ఒక కొత్త రకంగా కథని చెప్పే ప్రయత్నాలు వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. అలాగే మిత్రుడు సందీప్ రాజు గారు నిజంగా ఇన్స్పిరేషనేనండి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. మనకి టువర్డ్స్ ఆర్ట్ పట్ల డెడికేషన్ ఉంటే
జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన. సో అలాగే తమ్ముడు సుహాస్ కానివ్వండి, ఇవాళ అటు నుంచి ఇటు రాకుండా మనోడిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు, విచ్ ఇస్ గ్రేట్. నిజంగా చాలా సంతోషం. సో ఖచ్చితంగా చేసినటువంటి ఈ సిరీస్లో చేసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది. నాకు బాగా నచ్చింది ఆటోడి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక క్వశ్చన్ అడగమని ఇచ్చారు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏం పర్లేదు, చెప్పండి. సో మీ కాలేజ్ డేస్లో ఇలా బాగా తుంటరి పని చేసి మీ పేరెంట్స్కి దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా? పేరెంట్స్కి ఎప్పుడు దొరకలేదు, పాపం వాళ్ళు చదువుకోలేదండి. ఓకే. 9th క్లాస్లో అటెండెన్స్ వేయించుకోగానే కరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేట గోడ దూకేసి 11 o'clock షోకి వెళ్ళేవాడిని, పక్కనే ఉండే సత్యనారాయణ టాకీస్ అని. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సార్ తప్పానండి, ఇంటర్మీడియట్ తప్పాను నేను. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డైలీ నర్సరావుపేట నుంచి రిలీజులు ఉండేవి కాదు. నర్సరావుపేటలో 7 థియేటర్లే ఉండేవి. సో గుంటూరులో అయితే మాకు 16 థియేటర్లు దాకా ఉండేవి. మార్నింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో 2 చూసి దొంగల బండికి దొనకొండ బండి ఉండేది, ఆ బండికి నర్సరావుపేట వచ్చేవాళ్ళం. ఇంతకు మించి ఏమీ లేదు, చదివింది లేదు, చచ్చింది లేదు, అన్ని అబద్ధాలు. ఆ తర్వాత నేను అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్గానే మాట్లాడేవాడిని. అలా మా కాలేజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను. డిగ్రీ కాలేజ్ ఏమంటే మీరు చెప్తున్నారు కానీ అంతగా ఎక్కట్లేదండి అని అనేవాడిని. అంటే వాళ్ళలో లేదు లోపం, నేను అసలు విన్సేస్తే కదా. సో అలాసరికి సర్లే సెకండ్ ఇయర్ చూద్దాం, థర్డ్ ఇయర్ చూద్దాం అనుకున్నారు. అమ్మతోడు 2 సంవత్సరాలు చదివానండి నేను, వీళ్ళు నన్ను గట్టిగా పడతారనేసి. సో చదివింది తక్కువ, కానీ చదివితే చాలా బాగా చదివేవాడిని. సో చదవకుండానే ఇంత జ్ఞానాన్ని తెచ్చుకోగలిగారు. చదివాను తల్లి, డిగ్రీ కాదు ఫెయిల్ అయ్యాను అన్నారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అలా ఫస్ట్ టైంలోనే ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యి ఉంటే అయ్యో 10th ఫెయిల్ నా కొడుకులు ఈ భూమి మీద ఉండరు. సో ఇంత జ్ఞానోదయం నాతో పాటు మా జీవన్ కానీ మా బ్యాచ్ అంతా వేరే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అన్ని పాస్ సార్, ఫ్యాషన్ డిజైనింగ్ వరకు చదువుకున్నాను. రేపు అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉంటారు, సర్టిఫికెట్ చూడాల్సిన పని లేదు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ సుహాస్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సుహాస్ గారు, మాకు తెలుసు మీరు అలా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి అది ఎప్పుడో అన్నది మాకు తెలియదు, కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది? నా పెళ్ళ మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచా లేకుంటే ఎలా? కాలేజ్ డిగ్రీ అప్పటి నుంచి అండి. ఓకే. సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా, లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ అని ఏంటి? లాస్ట్ బెంచ్ అన్న, ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ అని ఎవరు చెప్పిన నంబర్ ఎవరు. ఓకే. సో అలా మీరు కూడా మెస్లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళ, లేదంటే అప్పుడు కూడా ఇలానే సైలెంటా? అంటే డిగ్రీలో అంటే ఎవరు సైలెంట్గా ఉండరు, బట్ ఓకే ఎప్పుడో డిగ్రీ కదండి, ఎందుకు. ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇంటర్ 4 years అనుకుంటా, అదొకటే ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని చాలా మంది నిరూపించారు. ఏమోనండి నాకు అలా అటు చూస్తారేంటి, ఆయన ఎందుకు అందిస్తారు? అంటే ఏంటి క్వశ్చన్? అసలు క్వశ్చన్ మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? సో ఇలాంటి తుంటరి పనులు చేసామండి. ఇంటర్మీడియట్ లోనే February 14th అప్పుడు మాది చైతన్య, నేను విజయవాడలో February 14th రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్కి వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీకి వస్తే అందరు ఫాదర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇటు తిప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశారు నేనేం క్వశ్చన్ అడిగానని. ఓకే. అండ్ ఇప్పుడు మా సందీప్ గారు ఫైనల్గా రండి, ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు, ఆన్సర్ కూడా చెప్పాలి కదా. సో మీరేంటి ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లాస్ట్ బెంచ్ స్టూడెంటా? నాది ఇప్పుడు చెప్పడం మొదలెడితే 3 years అయింది. అదే చాలా సింపుల్ గా ఉందండి, మొత్తం అవన్నీ అందులో చెప్పేది లాస్ట్ బెంచ్. ఓకే. మీరు ఇలా ఇందులో చూపించినట్టు సో మీ ఫేవరెట్ సార్ ఎవరు, అండ్ ఎక్కువగా తన్నులు తిన్నది ఎవరితో? ఇంటర్లో తన్నులు తినలేదండి, బట్
బేసిక్గా హాస్టల్ లైఫ్లో ఆ గోడ దూకటాలు అవి అవి ఎక్కువ చూపించాము ఇందులో. ఫేవరెట్ సార్లు ఎవరు లేరండి ఆ టైం అంతా. జైల్లో ఉన్నట్టు ఫేవరెట్ జైలర్లు ఉండరు, జైల్లో ఉండేవాళ్ళు అలాగే ఫేవరెట్ సార్లు కూడా ఉండరు. సో బాగా తన్నులు తిన్నారు ఎవరితో బాగా ఇంక ఆయన ఎప్పుడు కనిపించినా ఆయన మా మర్చిపోలేదు. డాడీ తప్ప ఎవరు కొట్టలేదండి నన్ను, మా డాడీయే కొట్టేవాళ్ళు. సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద 8 టీమ్. సో ఒక ఇంటర్మీడియట్ హాస్టల్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా సేఫ్టీ. మేము చేసేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా చేసామో మీరు చూసేటప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్తో చూస్తారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఎయిర్ టీమ్, డైరెక్షన్ టీమ్ అండ్ ద సినిమాటోగ్రఫీ టీమ్. అందరూ చాలా కష్టపడ్డారు. యా, థ్యాంక్ యూ. కాలేజ్ టైంలో ఇట్లా ఏదైనా తుంటరి పని చేసి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి మీ పేరెంట్స్కి? ఒక్కటి చెప్పొచ్చు కదా, ది బెస్ట్ అంటే ఇంకెప్పుడు లైఫ్లో ఇది జరగకూడదు అని అనుకున్నది ఏదైనా? అంత సడన్గా అడిగితే గుర్తురాదు. లేదు, చెప్పండి ఏదైనా. గుర్తురాదు. అయ్యో, ఓకే, అప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు డిఓపి అయినారని చెప్పాలి అంతే. ఓకే, అండ్ ఎడిటర్ ఆఫ్ ద సిరీస్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి. సందీప్ అన్న, సుహాస్ అన్న ఇద్దరితో స్టేజ్ చేసుకుని చాలా నాస్టాలజిక్గా ఉంది. ఐ వాంట్ దీంట్లో కొన్ని బిట్ సాంగ్స్ చేశాను నేను. దానికి లిరిక్స్ రాసిన కిట్టు విసా ప్రగడ, స్వరూప్ గోలి అండ్ సూరత్కి థ్యాంక్స్. అండ్ ఈ సిరీస్కి పాటలు చేసింది అనీవి. చాలా బ్రిలియంట్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు అతను. సో నేను స్కోర్ చేశాను. దట్స్ ఇట్. ఎవరైనా మర్చిపోతే సారీ. మనోజ్, హాయ్. సంతోష్, మా మిక్స్ ఇంజనీర్ సంతోష్. నిద్రపోకుండా డెఫినెట్లీ ఎవరం నిద్రపోము. అండ్ సౌండ్ డిజైనర్ సాయి మణిందర్. మేము ముగ్గురం ట్రిప్లెస్. సో థ్యాంక్ యూ. నాకేమో నిద్ర లేదు బేసిక్గా, అందుకనే. శ్రవంతి గారు హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఉండుంటాయి. నేను ఐఐటి ట్రై చేశానండి, ఆల్మోస్ట్ వచ్చింది కానీ వెళ్ళలేదు. అలా కాదు, లాస్ట్లో ఆటో సీన్ ఉంది కదా, అలాంటి సీన్స్ కావాలి మాకు ఏదైనా. లేదండి, నేను చాలా స్టూడియస్ పర్సన్. అవన్నీ మా ఇంట పోనీ అలా మెస్లో, కాలేజ్ టైంలో మెస్లో అలా గొడవ పడ్డాలు అలాంటివి ఏం లేవా? అస్సలు ఏం లేవు. ఓకే, బుద్ధిమంతుడు అన్నమాట. ఓకే, ఇప్పుడే ఇలా తయారైనా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇటీవల కృతజ్ఞతలు మా సందీప్ రాజు గారికి, మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. ఈటీవీ నుంచి తెలుసు అన్ని మంచి మంచి కంటెంట్సే వస్తాయి. ఈ ముగ్గురు కుర్రలతో చేయడం చాలా సంతోషంగా ఉంది. జోసఫ్, థ్యాంక్ యూ. మంచి వెబ్ సిరీస్ అవుతుందని నేను అభిలాషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రామ్. అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్లో వచ్చిన మా సుహాస్ అన్నకి, అలాగే శివాజీ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను మా రోషన్ ఇంకా భానుతో ఇది సెకండ్ టైం అండి చేయడము మిషన్ ఇంపాసిబుల్ తర్వాత. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సెకండ్ హ్యాపీ ఏంటంటే ఇక్కడ మా రియల్ ఫాదర్ లక్ష్మీకిరణ్ గారే దీంట్లో కూడా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. దానికోసం జోసెఫ్ అన్నకి ఇంకా సందీప్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ సిరీస్ చూసినంతసేపు మీ ఇంటర్ డేస్ అయితే గుర్తొస్తాయి. తప్పకుండా చూడండి. ఈటీవీ విన్ ఒరిజినల్స్లో జూలై 3 రోజు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ జోసెఫ్ అన్న అండ్ సందీప్ అన్న నాకు ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ సిరీస్. చాలా ఫన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఐ వాంట్ యూ ఆల్ టు వాచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో ఎవరివన్, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సుహాస్ అన్న థ్యాంక్ యూ అన్న. సార్ థ్యాంక్ యూ. శివాజీ సార్ థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. అండ్ అలాగే మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మా ఎయిర్ని సపోర్ట్ చేసినందుకు. జోసెఫ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి క్యారెక్టర్, అర్జున్, ఇమ్రాన్, రాజు, ఇలా ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సందీప్ అన్న, ప్రదీప్ అన్న ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పలేను. అంటే మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని ఐ లవ్ యూ అన్న, అదే చెప్పగలను. ఆగిన అప్పుడే క్లాస్ కాదు, చెప్పలేదు అప్పుడే క్లాస్ కాదు. అండ్ అలాగే మా వెబ్ సిరీస్ చూడండి,
ఖచ్చితంగా నచ్చుతుంది. మేము మీ ఇయర్లో చేసిన మా ఇంటర్ డేస్ అంటే మీకు గుర్తుకు వస్తుంది, అంటే మీ ఇంటర్ డేస్ బాగా గుర్తు వస్తుంది. మార్క్ యువర్ క్యాలెండర్, ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఆన్ July 3rd, ఓన్లీ ఆన్ ఈటీవీ ఒరిజినల్. వస్తున్నాం, హిట్ కొడుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయినటువంటి మా హర్ష్ రోషన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీమర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మేము ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడ్డా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లేది మీరే అండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా గెస్ట్ సుహాస్ అన్నకి, శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. సుహాస్ అన్న, యూఆర్ యాక్చువల్లీ అ ట్రూ ఇన్స్పిరేషన్. ఐ లవ్ యూ. అండ్ శివాజీ సార్, అలా చూడకండి సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది సార్, అందుకే ఆల్ ఇండియా ర్యాంకర్స్లో వెళ్ళి ర్యాంక్ కొట్టేశాను ఆల్రెడీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనివి అన్న మాకు అన్ని సాంగ్స్ ఇచ్చాడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్స్, ప్రతిదీ చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆర్ సింజిత్ అన్న మాకంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. అండ్ క్రేజీ ఉంటాయి ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. అండ్ మా ఎడిటర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. సో మా ప్రొడ్యూసర్స్ సూర్య అన్నయ్యకి అండ్ సందీప్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. సందీప్ అన్న నాతో మీ మిషన్ ఇంపాసిబుల్ చేసిన తర్వాత నాతో అనేవాడు, రే అబ్బాయి ఒక మంచి కంటెంట్ చేద్దాం, మనం ఒక మంచి కంటెంట్ చేద్దాం అని అనేవాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న, మీ దగ్గరికి ఎప్పుడైతే ఎయిర్ వచ్చిందో ఫస్ట్ కాల్ నాకు కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎయిర్. అండ్ థ్యాంక్స్ టు ఈటీవన్ నితిన్ అన్నకి అండ్ కిషోర్ అన్నకి థ్యాంక్స్. సాయి కృష్ణ అన్నకి, సారీ నితిన్. అండ్ ఈటీవన్ నితిన్ అన్నకి, కృష్ణ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. కంటిన్యూస్గా సూపర్ కంటెంట్స్ ఈటీవన్ నుండి తీసుకొచ్చి ఇప్పుడు ఇంత మంచి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే కథను కూడా మీరు నమ్మి బ్యాక్ ఆన్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ జోసెఫ్ క్లింటన్. జోసెఫ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఒక ఏడీలా తిరుగుతూ ఉంటాడు అన్న ఆన్ సెట్స్లో. అండ్ ఒక మంచి రైటర్, ఒక మంచి డైరెక్టర్, దాంతోపాటు ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న మనిషి. సో దాన్ని నేను పుల్ ఆఫ్ చేశాను అనుకుంటున్నాను అన్న. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన మన జీవన్ అన్నకి అండ్ చైతన్య అన్నకి, హర్ష అన్నకి, సునీల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్లో క్యారెక్టర్ చేయడానికి పిలవంగానే మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా సిరీస్లో చేసిన ఆల్ ద క్యాస్టింగ్ క్రూ క్యాస్ట్, థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ నా జయ గాడు, భాను, మేము ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ చేసాం. సో మళ్ళీ మేము ఎయిర్ చేసేటప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా ఈజీగా చేస్తామండి మీ అందరం. అండ్ థ్యాంక్స్ టు అక్షర, థ్యాంక్స్ టు కీర్తి, థ్యాంక్స్ టు గీతు, థ్యాంక్ యూ మోనిక. అండ్ ఆల్ మై బాయ్స్, మేము ఎప్పుడు షూట్ చేస్తున్నా అసలు అనిపించలేదు మేము ఏదో షూట్ చేస్తున్నాం అని. వీ ఎంజాయ్డ్ లాట్ కాలేజ్ డేస్ లాగా. థ్యాంక్స్ టు చక్రధర్, థ్యాంక్ యూ అక్షిత్ నివాస్, థ్యాంక్ యూ మేఘాన్, థ్యాంక్ యూ మియాస్. ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఒక ఫేజ్ దాటే వస్తామండి. సో దీంట్లో కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, వాట్ నాట్, ఒక మంచి నాస్టాలజిక్ ఫీల్ అండి, మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ అని చెప్తానండి, మీకు తప్పకుండా నచ్చుతుంది ఆల్ ఇండియా ర్యాంకర్స్. ప్లీజ్ డూ వాచ్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓన్లీ ఆన్ ఈటీఓఎన్ ఆన్ July 3rd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అప్పటి నుంచి గాగుల్స్ పెట్టుకొని నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి మా జీవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అన్న మాట్లాడటాకే భయపడతాం, మళ్ళీ మీరు జీవన్ అని. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన
ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ, సౌండ్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ నా దాకా వచ్చింది అంటే సందీప్ భాయ్, నేను ఒకరోజు నైట్ సమ్ పార్టీ మూడ్లో ఉన్నప్పుడు, అంతే కదా భాయ్, తప్పుగా మాట్లాడలేదు కదా, ఇంట్లోనే కూర్చొని మంచిగా చిల్ అవుతున్నప్పుడు అన్న ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేస్తావా అని, చేసేద్దాం భాయ్ దాన్ని ఏముంది మనదే కదా అని అంటే, ఇట్లా ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం అన్న, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అన్న నువ్వైతే కరెక్ట్గా సెట్ అవుతావు. అండ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్, బాత్రూమ్ ఇన్ఛార్జ్ ఏందో నాకు అర్థం కాలేదు. సరే రా భయ్ చేద్దాం, ఎందుకంటే నా కాలేజ్లో కూడా వార్డెన్, మా కాలేజ్లో నేను ఇంటర్ నారాయణ కాలేజ్లో చదివానండి, అప్పారావు సార్ అని, నాకు తెలిసి ఇక్కడ ఇంటర్ ఎవరైనా చదువుంటే నారాయణ కాలేజ్లోనే చదువుంటే అందులో అప్పారావు గారు అని ఉంటారు, ఆయన ఫ్లోర్ ఇన్ఛార్జ్, వార్డెన్ అన్నీ. సో ఆయన డైలీ ఏం చేస్తారంటే పొద్దున్నే వచ్చి క్లాస్ రూమ్లో అట్లా చూస్తూ కూర్చుంటారు, అందరం భయపడుతూ ఉంటాం. ఆయన ఏం మాట్లాడు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడు, మా అందరు కూర్చోబడుతూ ఉంటుంది ఎప్పుడు ఏమంటాడా అని. సో నాకు అది బాగా ఆయనని ఇమిటేట్ చేయాలనిపించి చేసేద్దాం సందీప్ భయ్ అన్న, కరెక్ట్గా అదే క్యారెక్టర్ ఇచ్చారు, సేమ్ అట్లానే చెయ్యన్నా, నువ్వేం మారకు అన్నాడు. రైట్, దానికి తగ్గ కాలేజ్లో మంచోళ్ళు ఉంటారు, ఫ్రంట్ బెంచ్, సెకండ్ బెంచ్, లాస్ట్ బెంచ్. ఈ ముగ్గురు లాస్ట్ బెంచ్ నా కొడుకులు, వీళ్ళు పెద్ద కోతులు, వీళ్ళని ఆడుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఒకానొక సీన్, కొన్ని సీన్స్లో నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోయా. మా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్, మా అందరూ ఈ షూటింగ్ అవ్వగానే నేను మళ్ళీ మా కాలేజ్ ఇంటర్ వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి పార్టీ చేసుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోవడం, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. మీరు ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల మీరు ఒక్కసారి మళ్ళీ మీ ఓల్డెన్ డేస్కి వెళ్ళి మళ్ళీ మీ లైఫ్ని ఒక్కసారి నెమరు వేసుకుంటారా ఏదో అంటారు కదా, నెమరు వేసుకో. సో ఒక్కసారి పేరెంట్స్ అయినా కానీ పిల్లలైనా కానీ ఇక్కడ మీడియా మిత్రులందరూ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే, అంత బాగా అద్భుతంగా చేశాడు అండ్ తీశాడు. మన జోసెఫ్ చూడ్డానికి అట్లా ఉంటాడు కానీ సావదొబ్బి చెవులు మూస్తాడు. దాని వెనకాల తోడు సందీప్ భాయ్ అండ్ వాళ్ళ చాందిని, చందన్ ఎక్కడున్నారు, చాందిని గారు కూడా అట్లా చూస్తూ నవ్వుతుంటారు కానీ అమ్మో సెట్లో ప్రొడ్యూసర్ ఆవిడే కదా, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళండి నేను బల్లగుద్ది చెప్తున్నాను, 100% మీ అందరికీ బాగా నచ్చుతుంది. July 3rd రిలీజ్ అవుతుంది ఈటీవీ విన్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం మర్చిపోయి స్టార్టింగ్లో, అందుకని శివాజీ అన్నకి, సుహాస్ గారికి చెప్తున్నాను వచ్చినందుకు. అంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి అది ఫ్లోలో చెప్పలేకపోయాం, బట్ చెప్పాలి కదా, మా స్టేజ్ రూల్స్ ప్రోటోకాల్స్ అంటారు అది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ తప్పుగా ఏం మాట్లాడలేదు కాబట్టి చాలా నీట్గానే ఉన్నా, పర్లేదు. కుమార్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని 1.5 year నుంచి మొదలైన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఒక 2 నిమిషాలండి. 50 సంవత్సరాల క్రితం 2 ముఖ్య అధ్యాయాలు మొదలయ్యాయండి. ఒకటి తెలుగు సినీ పరిశ్రమలో, రెండోది తెలుగు పత్రికా ప్రపంచంలో. అవే ఈనాడు, ఇంకా ఉషా కిరణ్ పిక్చర్స్. సో ఈ 50 సంవత్సరాల్లో సుమారు 70 మందికి పైగా కొత్త టెక్నీషియన్స్ని లాంచ్ చేసి అందులో 30కి పైగా దర్శకులు ఉన్నారండి. సో అలాంటి అధ్యాయంలో ఒక కొత్తది ఈటీవీ విన్ 2 సంవత్సరాల క్రితం మొదలైంది. అందులో లాంచ్ అవ్వబడబోతున్న 15వ దర్శకుడు జోసెఫ్ అండి. కంగ్రాచులేషన్స్ జోసెఫ్. సో ఈ 2 సంవత్సరాల్లో ఈటీవీ విన్ ఏం సాధించింది అంటే, అరే ఆడియన్స్ అందరూ అంటున్నారు చాలామంది, అరే మీరు థియేటర్లో రావాల్సిన సినిమాలు ఓటీటీలో చేసేస్తున్నారు అంటున్నారు. తర్వాత ఓటీటీలో వచ్చిన సినిమాల్ని వాళ్ళే థియేటర్కి తీసుకెళ్ళి దాంట్లో హౌస్ఫుల్ బోర్డులు వేసేంత వరకు తీసుకెళ్తున్నారు. సో ఇంతకంటే కొత్తగా చెప్పక్కర్లేదు ఈటీవీ నేను సాధించబోతుంది అనేది. ఇదంతా కారణం, వీటన్నిటికీ ముఖ్య కారణం శ్రీ బాపిరెడ్డి గారు, శ్రీ సాయికృష్ణ గారు అండ్ ద ఎంటైర్ యంగ్ ఈటీవీ క్లాన్ అండి. సో యావరేజ్ ఏజ్ ఇస్ 27, ఇదివరకు 25 2 years ఓల్డ్ అయిపోయారు. బట్
ఆల్ ఆఫ్ దెమ్ అందరి కాంట్రిబ్యూషనే ఒక 90s అయినా, ఒక వీరాంజలి విహారయాత్ర అయినా, మొన్న వచ్చిన తెలుగు సెన్సేషన్ అనగనగా అయినా, రాబోతున్న ఓటీటీలో మేము అనుకుంటున్న ఆల్ ఇండియన్ రికార్డ్ కొట్టబోతున్న ఆల్ ఇండియా ర్యాంకర్స్ కూడా. సో ముఖ్యంగా ఇది జరగడానికి కారణం ఇద్దరు వ్యక్తులండి. ముఖ్యంగా ఒకటి సుహృత్ డోంట్ యాక్ట్, సో వినమ్రత నటిస్తున్నాడు. సో కిషోర్, వీళ్ళిద్దరూ దీన్ని ఫైండ్ చేసి క్యూరేట్ చేసుకొని తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత సింగిల్ సిట్టింగ్ ఎవ్రీథింగ్. ఇవాళ ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్, బట్ ఇవన్నీ మొదలవ్వాలంటే ఒక పునాది ఉంటుంది. ఆ పునాదికి కారణమైన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. యా. అండ్ సందీప్ రాజ్, మా అందరికీ ఓపెన్గా చెప్తున్నాం, మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ సందీప్ రాజ్ సుహాస్. 2015లో ఓటీటీ అనేది లేదు, యూట్యూబ్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ 1 మిలియన్ రికార్డుల కోసం కొట్టుకుంటున్న సమయాలు అవి. అలాంటి టైంలో యూట్యూబ్ అంటే గొడవలే కాదు, అందులో కొత్త కంటెంట్ చేయొచ్చు, క్రియేటివ్ కంటెంట్ చేయొచ్చు, అక్కడి నుంచి డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది సందీప్ రాజ్ అండ్ సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరు మొదలెట్టిన ఇన్స్పిరేషన్ని మేమందరం తీసుకొని ముందుకెళ్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సందీప్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అండ్ వన్ మోర్ పర్సన్, జోసెఫ్ క్లింటన్. జోసెఫ్ అతి తక్కువగా మాట్లాడి అతి ఎక్కువగా పనిచేసే వ్యక్తి. ఎందుకంటే సక్సెస్ ఇది ఖచ్చితంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది. నిలబడిన తర్వాత ఇతను కనిపించాడు, ఎందుకంటే అంత వెనకలు ఉండే వ్యక్తి, బట్ అందరినీ నడిపించే వెనకలు ఉండే ఒక పవర్ లాంటాడు. సో థ్యాంక్ యూ జోసెఫ్. వాట్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎయిర్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ క్రోర్స్ అండ్ క్రోర్స్. పేరెంట్స్ ఉండరు, ఏం చదువుతానులే అనుకొని పిల్లలంటూ ఉండరు, ఇంటర్ డేస్ ఎంత బాగుండేవిరా అని గుర్తు తెచ్చుకొని మనుషులు అంటూ ఉండరు. అలాంటి వెనక్కి తిరిగి తలుచుకున్నప్పుడు బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్లో భానుది ఒకటి. ఎందుకంటే 10th తర్వాత ఏదో చేద్దామని ఏమీ చేయకుండా ఏం చేయాలో తెలుసుకునే ప్రాసెస్లో ఒక పాత్ర ఉంటుంది. అలాంటి పాత్ర మాది అందరిది కాబట్టి భాను థ్యాంక్ యూ. ఇమ్రాన్, జయతీర్థ, సో దే విల్ బీ కాల్డ్ బై దేర్ నేమ్స్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ సిరీస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఇమ్రాన్, జయతీర్థ, థ్యాంక్ యూ. అండ్ రోషన్, ద సూపర్ స్టార్ ఇన్ మేకింగ్, congratulations on the quote and advance congratulations on the streak. Yeah, and జీవన్ గారు, నా నమస్తే అన్న. దీంట్లో ఒక కొత్త పదాన్ని ట్విస్ట్ చేశారండి, బొంబ క్లాట్ అని. ఆ బొంబ క్లాట్ ఏంటి, అదేంటి మెడలో క్లాటా లేకపోతే ఇంకొకరి క్లాటా అనేది ఆయనే చెప్తారు, దానికి సంబంధించింది. ఆఫ్టర్ దిస్ ఆ పదాన్ని బాగా వింటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఆయన ఇచ్చిన పదమే, రాసింది కాదు, బొంబ క్లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లోలోనే వజ్రాలు పడుతూ ఉంటాయండి. అండ్ కమింగ్ టు సింజిత్ బాయ్, ప్లీజ్ కమ్. యాక్టింగ్ ఎందుకు బాయ్, ఎందుకు? లాస్ట్ 22 డేస్గా యావరేజ్ ఒక రోజు పడుకుంది 2.5 hours. నేను జోక్ చేయట్లేదండి. 7 episodes కంపోజిషన్, క్రియేషన్, కంపోజిషన్, మిక్సింగ్, మాస్టరింగ్, ఎవ్రీథింగ్ లాస్ట్ 22 days డెవలప్ చేశాడు తను. సో ఫాలోడ్ బై సంతోష్, మిక్సింగ్ ఇంజనీర్. ఎయిర్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఈ ప్రాజెక్ట్ మాట్లాడిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో మ్యూజిక్ చేయడం, మిక్సింగ్ చేయడం చాలా టఫ్ అండి. ఎందుకంటే 10s of characters ఉంటాయి, అంబియన్స్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో దీస్ 2 people ఆర్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సంతోష్ భాయ్. సింజిత్ భాయ్ థ్యాంక్ యూ. ఒకప్పుడు సింజిత్ ప్రసాద్ ఐమాక్స్ బయట రివ్యూస్ చెప్పేవాడు, చాలా పాపులర్ యూట్యూబ్లో. దీనికి కూడా రివ్యూ చెప్పాలని కోరుకుంటున్నా. అండ్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్ పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు, ఈజ్ పార్ట్ ఆఫ్ big films like Raja Saab and everything. Last minute he accepted our request and he's one of the biggest support system. And same is with Manoj. Thank you Manoj. Takku sarlu kalsina, very good occasions lo kalsam. Thank you so much. And boys, all of them రిలీజ్ తర్వాత ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకుంటారండి. ఒక సీన్ ఉంటుంది, మీరు రీల్స్లో కనీ వినేడుగా రీచ్ చూస్తారు ఆ సీన్కి. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. అండ్ ఫైనలీ రమణ భార్గవ్ గారు, శివోహం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ముగించే ముందు ఇదంతా మొదలైంది ఎక్కడి నుంచి అని వెనక్కి తిరిగి చూసుకుంటే, శేఖర్ అనే ఒక ప్రొఫెసర్, ఒక మ్యాథ్స్ టీచర్ దగ్గర 90s అని ఒక వండర్ఫుల్ సిరీస్లో చాలా రీఎంట్రీతో ఒక నవనూతన పరిచయంతో తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎంత దూరం వెళ్ళినా మా అందరినీ పట్టుకొని మాకు అవసరం ఉన్నప్పుడు అడగకుండానే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మంగపతి గారు, శ్రీ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఆల్ ఇండియా ర్యాంకర్స్
మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, ఆ ధైర్యమే ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఉంటుంది, మీరు చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ నచ్చితేనే సెకండ్ ఎపిసోడ్ చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ అండి, సెకండ్ ఎపిసోడ్ ఫ్రీ కాదండి, అన్ని ఫ్రీ చేస్తే ఇంకా అవుట్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ హూ కాంట్రిబ్యూటెడ్ టు ఎయిర్. ఇంకో హిట్ కొడతాం, ఇంకో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఒకటి, పిలవగానే వచ్చినందుకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సుహాస్ గారికి, శివాజీ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. వి కాంట్ ఆస్క్ మోర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ద మీడియా పార్ట్నర్స్ అండ్ థ్యాంక్ యూ గెస్ట్ విచ్చేసినందుకు శివాజీ గారికి అండ్ సుహాస్ గారికి. ఈ సిరీస్ ఫస్ట్ నా వరకు వచ్చింది నా ఫ్రెండ్ సూర్య దగ్గర. ఆ తర్వాత నాకు ఇంత మంచి డైరెక్టర్ని పరిచయం చేశారు, జోసఫ్ గారిని. తర్వాత మా సందీప్ దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు, ఈటీవీ వాళ్ళకి పరిచయం చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. ఈ కాన్సెప్ట్ని మీరు తీసుకున్నందుకు అండ్ మమ్మల్ని నమ్మి ఈ స్క్రిప్ట్ని మీరు చూస్ చేసుకొని ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు అవర్ 3 idiots. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ టు అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్. వాళ్ళ క్యారెక్టర్స్లో నిజంగా రాక్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు జీవన్ గారు, హర్ష గారు అండ్ రవణ భార్గవ్ గారు. సమీర్ గారు రాలేకపోయారు, సమీర్ గారు కూడా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అండ్ చైతన్యరావు, నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. థ్యాంక్స్ టు అవర్ క్రూ, మ్యూజిక్ డైరెక్టర్ అనీవి అండ్ సింజిత్ అండ్ మా డిఓపి మనోజ్. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా పీపుల్ అందరికీ అండ్ శివాజీ గారు అండ్ సుహాస్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. సో ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్. చాలా లైక్ ఈ మూమెంట్ కోసం లైక్ విల్ బి సో మచ్ ప్రిపేర్డ్, బట్ వెన్ ద మూమెంట్ కమ్స్ మనకి అంత చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. బట్ ఎంత టాలెంటెడ్ ఉన్నా, మన దగ్గర ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నా, వాట్ ఎవర్ వీ హ్యావ్, మనకి ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ సందీప్ అన్న అండ్ నితిన్ అన్న అండ్ సాయి అన్న అండ్ సూర్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో జస్ట్ నా స్క్రిప్ట్ చూసి ఇంకేమీ లేకపోయినా సార్ యూ పీపుల్ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ టుగెదర్. సో యాక్చువల్లీ నేను చాలామందికి థ్యాంక్ చేయాలి. లైక్ ఐ హ్యావ్ టు షేర్ like the credit with so many people. So definitely నేను ఇప్పుడు కాదు, I'll take some time to digest all this. So thanks for everyone వచ్చినందుకు, and I hope you all like the trailer, and I'm very confident you all will also like our content. So watch it on ETV Win, premieres on July 3rd. Thank you. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫ్లో మిస్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 year తర్వాత 1.5 year నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఎయిర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ స్టార్ట్ చేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్ ఇదంతా ఇంకొక 5-6 రోజుల్లో రిలీజ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాందిని. ఈ కంటెంట్ని పట్టుకొని అక్కడ అలా కాకుండా నాకు తీసుకొచ్చి ఆ కథ వినిపించి జోసఫ్తో, నాకు జోసఫ్ ఫస్ట్ చెప్పిన నరేషన్కి అసలు జోసఫ్ నరేషన్ అంటే జోసఫ్ అనేవాడి గురించి ఏం చెప్పాలనంటే, తను అసలు షూటింగ్ చేయడం ఆపేసి ముందు కెమెరా పెట్టి తను చెప్తున్న నరేషన్ ఒకసారి రికార్డ్ చేసి అది వినాలి, అదే హిట్ అయిపోద్ది అక్కడే కంటెంట్. ఆ లెవెల్ నరేషన్ ఇస్తాడు తను. సో అంత మంచి నరేషన్ విన్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఏంటనంటే, నా ఇంటర్ లైఫ్ గురించి నేను చాలామందితో షేర్ చేసుకునేవాడిని అనమాట. నేను కూడా గూడవల్లి చైతన్యాలో నేను కూడా ఒక ఐకాన్ అనే బ్యాచ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యాను. నేను అప్పుడు చాలామందికి చెప్తుంటే, అమ్మా మన ఇంటర్ దాంట్లో ఇంత డ్రామా ఉంది, ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి తీయాలనుకున్న టైంకి జోసఫ్ వచ్చి చెప్పగానే ఎలాగైనా అంటే ఇది ప్రొడ్యూస్ చేయాలా మనం, అంటే ఆల్రెడీ ఆ టైంకి మోగ్లీ స్క్రిప్టింగ్గా జరుగుతుంది, మనకి ఈ టైంలో ఇది అవసరమా ప్రొడక్షను అని అనుకుంటే, నాకున్న ఏకైక ఆలోచన ఏంటనంటే ఇందులో ఏదో రకంగా ఒక చిన్న భాగం అవ్వాలి అని, అంటే ఒక ప్రొడక్షన్ అన్న వంకతైనా ఇందులో ఒక భాగం అవ్వాలి ఎయిర్ అనే దాంట్లో అన్న ఉద్దేశంతోనే దీన్ని పట్టుకొని వదలకుండా, అలాగే ఇందా చెప్పినట్టు సుహృత్ కిషోర్ వీళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టి ఇది ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్లో మొత్తం నరేషన్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో
చాలా అద్భుతమైన జర్నీ ఇది ఎయిర్ది. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్నపిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో, అస్సలు కాదు ఇది. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్, జోసఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ది కూడా కాదు, ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఒక పచ్చిగా చెప్పాలి అంటే ఈ కంటెంట్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే, మనం శంకర్ గారి సినిమాలు, మురుగదాస్ గారి సినిమాలు చూసేటప్పుడు హీరో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఒకడు సెలూన్లో కూర్చొని హెయిర్ కట్ చేస్తా టీవీ చూస్తుంటాడు, ఇంకొకడు వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ టీవీ చూస్తుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళు బ్యాచులర్ రూమ్లో కూర్చొని చూసేవాళ్ళు అందరికీ ఇచ్చే కంటెంట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మొత్తం కంటెంట్ చూశాను, బ్యాచులర్ రూమ్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో కూర్చొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకున్న టైంలో ఎయిర్ అన్నది ప్లే చేసుకొని చూడండి, కింద పడి నవ్వుతారు, పిచ్చ కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. ఖచ్చితంగా సీరియస్ కంటెంట్ అయితే కాదు, ఏదో మెసేజ్లు ఇచ్చే కంటెంట్ కాదు, పీక్ కనెక్టివిటీతో ప్రతి డైలాగు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి డైలాగు మనం లైఫ్లోంచి దాటొచ్చిన, మనం ఇది ఒకసారి విన్నాం కదా అనిపించే ప్రతి మాట అలాగే తగులుతుంది. ఆ లెవెల్ వచ్చిన కంటెంట్ ఇది. సో ఎయిర్ గురించి, సో ఇప్పుడు ఇందులో టీం గురించి చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జర్నీలో డెఫినెట్గా 1 year ఆఫ్ జర్నీలో ఈ కంటెంట్ మేము చేసిన బడ్జెట్ చెప్తే, ఇప్పుడు మీరు చూసిన రేపు చూడబోయే కంటెంట్కి మేము చెప్తే షాక్ అయిపోతారు. అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, నేను తర్వాత ఎలాగో సక్సెస్ మీట్కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి సక్సెస్ మీట్లో చెప్తా, షాక్ అవుతారు. 4 గంటల కంటెంట్ ఒక ఇన్ ఎపిసోడ్లు ఈ బడ్జెట్లో చేశారా, ఈ బడ్జెట్లో ఎలా తీసుకొచ్చారు అది ఇదనంటే, ఇంతమంది కాస్టింగ్ మీరు చూసినట్టయితే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటనంటే ఈ కంటెంట్ అద్దరిపోయింది, నా క్యారెక్టర్ అద్దరిపోయింది, నేను దీనికి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నమ్మి వాళ్ళు తీసుకునే దాంట్లో సగం అవ్వనివ్వండి ఎంతో తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు నేను ఇందులో భాగం అవ్వాలి అని చెప్పి చేయటం వల్లే ఈ బడ్జెట్లో అయ్యింది, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది. సో ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి థ్యాంక్ యూ. ఇది మీరు దేని గురించి అండి? అంటే కానిస్టేబుల్ కనకం ఒరిజినల్లీ మేడ్, దాని గురించి ఏమన్నా? అది సబ్ జ్యుడిషియరీ ఉంది వాళ్ళు చెప్పినట్టే. లాస్ట్ ఫ్రైడే యాక్చువల్లీ కోర్ట్ హియరింగ్ ఉండింది, జడ్జ్ ఈజ్ ఆన్ లీవ్, అందుకని వాళ్ళు 9th పుష్ చేశారు. సో 9th వాళ్ళు రిలీజ్ చేశారు కదా. మీరు చూసారండి? చూసాను, మొత్తం చూసాను. ఎపిసోడ్స్ ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళు స్క్రీనింగ్ అరేంజ్ చేశారు, మొత్తం చూసాము. మీరు అన్నదానికి తగ్గట్టుగా ఉందా అసలుకి, లేకపోతే ఏమన్నా చేంజెస్ అంటే ఏం అంటే ఇప్పుడు అదే అండి, అంటే ఎంతవరకు కాపీరైట్ పనిచేస్తుందా లేదా అంది వీళ్ళ లీగల్ టీమ్ వాజ్ ఇంటూ ఇట్. సో ఒకసారి మా లీగల్ టీం నుంచి ఓకే అంటే ఇది ఆ యాక్ట్లో పడదా సరిపోదా వస్తే వీల్ టికెట్ అప్. 9th వాయిదా ఉంది, 9th వీల్. అంటే ఉదయం కూడా వాళ్ళు కూడా ఒరిజినల్ అనేసి పెట్టడం జరిగింది, మాదే ఒరిజినల్ అనేసి కూడా వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. అది అంటే August 14th వరకు ఆగండి, మీరే చెప్తారు ఏది ఒరిజినల్ అనేది.